నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుందని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ అండ్ మెటర్లిటీ అండ్ న్యూ మెటీరియల్స్ శాస్త్రవేత్త డాక్టర్ ఇబ్రహం గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుందని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలజీ అండ్ న్యూ మెటల్ శాస్త్రవేత్త డాక్టర్ ఇబ్రహం ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సోలార్ ప్యానెల్స్పై తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. సౌర ఫలకల ద్వారా 20% మాత్రమే మేలు జరుగుతుండగా 80% హాని జరుగుతుందన్నారు. సోలార్ ప్యానెల్స్తో 20% సౌర ఉత్పత్తి అవుతుండగా 30% కన్నా ఎక్కువ కాంతిని, ఉష్ణశక్తిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఆ వేడి వల్ల అకాల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, సోలార్ ప్యానెల్స్ మూలంగా కలిగే నష్టాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. తను రూపొందించిన సెమీ కండక్టర్ అండ్ లిక్విడ్ అసిస్టెడ్ ఫోటో థర్మల్ ఎఫెక్ట్ వల్ల తక్కువ దుష్పరిణామాలు ఉంటాయని తెలిపారు.